టాలెంట్ ని తొక్కేస్తున్నారు, కెరియర్లని నాశనం చేస్తున్నారని మరోసారి పరిశ్రమ మీద సంచలనమైన ఆరోపణలు చేస్తున్నదంట బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఇక ఈమె సంగతి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఈమె కన్ను పడ్డదంటే ఇక అసలు ఏ విధంగా ఉంటది అనేది అసలు మాట్లాడుకునే ముచ్చటనే ఉండదు. ఎందుకనంటే విమర్శలైన ప్రశంసలైన ఎసువంటి సుత్తి లేకుండా సూటిగా మాట్లాడే స్వభావం గల నటి. ఆ రకంగా చూసుకుంటే బాలీవుడ్ లా చాలా మందికి శత్రువు లెక్క మారింది. ఇక బాలీవుడ్ మీద ఎన్నో విమర్శలు చేసింది, ఆరోపణలు కూడా చేసింది. కనుక స్టార్ హీరోలను సైతం ఈమె ఈడ్చిపెట్టలేదు, షేడు కూడా ఆడేసుకున్నది. ఇక ఇప్పుడు మరోసారి పరిశ్రమ గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నదంట. అయితే ఇండస్ట్రీలా ప్రోత్సహించేటోళ్ళ కంట ఇక వాళ్ళని కిందకి దొక్కేసేటోళ్ళు ఎక్కువ ఉంటారు అని, అదే ఆలోచనలో ఉంటారు అని చెప్తున్నది. ఇక నేను మంచిదాన్ని, ఇక నేను మంచి విధంగా నడుచుకుంటా. ఇక ఇటీవలనే ఎన్నికలలో గెలుపొందిన తర్వాత ఇండస్ట్రీలకు వెళ్ళి మంచి ప్రేమాదరణ అయితే పొందిన. కొంతమందికి మాత్రం నాతోనైతే సమస్య ఉన్నది. ఇక ఆ సమస్య నాతోనా లేక వాళ్ళకు ఉన్నదా అనేది ఇక వాళ్ళు అంటున్న వాళ్ళకైతే ఆలోచించాల్సిన విషయమే. ఇక బాలీవుడ్ చాలా దుస్థిత పరిస్థితి ఉన్నది అని అంటున్నది. ఎందుకనంటే ఇక పరిశ్రమల చాలా మంది ఇక ఎవరికోళ్ళు సహాయం చేయకుండా ఉంటారు. ఎవరైతే ఎదిగేటోళ్ళని టాలెంట్ ఉన్న వ్యక్తులను చూసి వాళ్ళ మీద చాలా అసూయ పడతారు, గంటే కూలుకుంటారని. ఇక వాళ్ళకు అదే పని. టాలెంట్ ఉన్న వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే గినక, వాళ్ళ దృష్టిలో పడితే గినక వాళ్ళ జీవితాలని నాశనం చేయాలని చూస్తుంటారు. ఇక పిఆర్లను నియమించి మరి వాళ్ళ మీద తప్పుడు ప్రచారం అనేది చేస్తుంటారు. ఇండస్ట్రీ ఏకంగా వాళ్ళని బహిష్కరించే వరకు అట్లాంటి పరిస్థితులకు తోడ్పడతా ఉంటారు అని అంటున్నది. అంతేకాదు ఇక గిస్వంటివి తెలియనోళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ గీ ఊబి బిలబడి సిక్కుకుంటారు. ఇక ఈడ చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న సంగతి కొంత అనుభవం అయిన తర్వాత తెలుస్తుంది అని అంటున్నది. అయితే ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు అంతర్జాలంలో వైరల్ గా మారినాయంట. ఇక చూసిరా, ఇక ఉండి నిజాలు చెప్తే అంట ఉలిక్కి పడతారంటే గిదే మరి. ఇక ఎవరైనా సరే కానీ ఇక ఈమె చెప్తున్నదనంటే ఇక అంత నిక్కచ్చుగా చెప్తున్నదంటే ఎంతో కొంత నిజం అయ్యే ఉంటుంది. కనుక ఎప్పుడైనా కానీ మనం గిట్లా ఎదిగేటోళ్ళని ప్రోత్సహించాలే తప్ప ఇక వాళ్ళు కిందికి పోవాలి అనే విషయం మాత్రం చాలా దుర్భరమైన స్థితికి తీసుకుపోతుంది. ఎందుకనంటే మన చుట్టూతర ఈ మధ్యకాలంలో చూసుకుంటే గసవంటి మనుషులే చాలా ఎక్కువ మంది ఉన్నారు. కనుక ఎవరైనా సరే ఎదుగుతుంటే ప్రోత్సహించాలి, లేకుంటే ఇక చూసి ఆనందపడే వరకు మంచిగానే ఉంటుంది. ఇక వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటే గిట్లా ఏదో ఒకనాడు గది మన చుట్టుకే వస్తుంది, మన తీరికే వస్తుంది. కనుక అందరి గురించి మంచిగా ఆలోచించాలి. ఇక ఒకరు బాగుపడుతుంటే ఓర్వలే ధనము చాలా మంచిది కాదు. గందుకని చెప్పేసి అందరి గురించి చక్కగా ఆలోచించాలి, మంచిగా ఉండాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.